నమస్తే అండి. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఈవినింగ్ స్నాక్‌గా హెల్తీ కచోడా చేస్తున్నానండి. ఆనియన్ కచోడా చూశారు, పొటాటో కచోడా చూశారు. హెల్తీ కచోడా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా బౌల్‌లో కట్ చేసిన బీట్రూట్, పొటాటో వేసుకొని 5, 6 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి. బీట్రూట్ మీద ఉన్న మట్టి అంతా పోయిద్ది. కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక మిక్సీ బౌల్‌లో కప్పున్నర మైదా వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెము వామ్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ పూర్తి ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకొని లేదంటే స్కిప్ చేయొచ్చు. బొంబాయి రవ్వ కూడా ఒకసారి కలిపేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత తడి క్లాత్ వేసుకొని సోప్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పొటాటో, బీట్రూట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే పిండి కలిపేటప్పుడు కూడా మనం వేసాం కాబట్టి. కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆపేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెంగా లడ్డు చేసుకొని కచోడాలు 2 విధాలుగా చేయొచ్చండి. ఫస్ట్ ప్రాసెస్ ఈ విధంగా చేసుకోవచ్చు. లడ్డు తీసుకొని చేతి మీదనే ఇలా రౌండ్గా చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని కూడా పెట్టేసుకోవాలి. ఆ స్టైల్లో కచోడా చేయండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇది సెకండ్ ప్రాసెస్ అండి. ఒక ప్లేట్ తీసుకొని లడ్డు చేసుకొని లడ్డూని లైట్గా చపాతీలా చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టవ్ని పెట్టేసుకోవటమే. మీకు ఏ విధంగా వీలు పడిద్దో అలా చేసేసుకోవటమే. అన్నీ కచోడాలు చేసుకోవటమే. ఈ కచోడాలు చేసేటప్పుడు నేను పెద్ద మార్పే చేశానండి. ఏంటంటే కచోడాస్ మనం బయట తినేటప్పుడు స్టఫ్ అనేది కొంచెంగానే ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కువగానే పెట్టేశాను. అదే పెద్ద మార్పు. మీరు కావాలంటే కొంచెంగానే వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువగానే కూడా వేసుకోవచ్చు. హెల్దీ కచోడా కాబట్టి ఒకటి తినేవాళ్ళు 2 తింటాం కాబట్టి కొంచెం స్టఫ్డ్ ఎక్కువే పెట్టానండి. మొత్తం మీకు కావాల్సిన సైజులో కచోడా చేసేసుకోవటమే. కచోడాలు చేసేటప్పుడు కొంతమంది పిండితో కూడా చపాతీలా చేసుకొని స్టఫ్డ్ పెట్టేసుకొని చేసుకుంటారండి. అలా చేసినప్పుడు మనము ఆయిల్లో వేసినప్పుడు పిండి అంతా కిందకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్లో వచ్చేసిద్ది. అందుకని కొంచెం కూడా పిండి లేకుండా ఆయిల్తోనే చేసుకోవాలి. కచోడాలు చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కచోడాలు వేసుకోవాలి. బిగ్ బజ్జీ చేసినప్పటి నుంచి నాకు ఆయిల్ అంటే చాలా భయం ఉందండి. ఈ ఆయిల్ వేయటానికి చాలా తిప్పలు పడ్డాను నేను. ఫైనల్గా ఆయిల్లో అయితే వేసేసాను. సిమ్లో నుంచుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అయ్యిద్ది. ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న కచోడాస్ అన్నీ ఫ్రై చేసుకోవటమే. కచోడాలు నేను ఎక్కువగానే డీప్ ఫ్రై చేశానండి. మీరు కావాలంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా కూడా తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కచోడాలు రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.